ఝాన్సీ అయితే అలా టీ తాగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి మేడం ఇందాకల్లేండి ఏదో టెన్షన్ పడుతున్నట్టుగా ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో ఝాన్సీ అయితే అభి ఎక్కడికి వెళ్ళాడో నాకు అర్థం కావటం లేదు. కొంపతీసి అభి ఆ స్వర దగ్గరికి వెళ్ళాడని నాకు అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న వనమాలి అయితే ఏం చేస్తాం మేడం, మీకు చెప్పకుండా వెళ్ళిపోతే మీరేం చేస్తారని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో జయకృష్ణ అయితే ఝాన్సీకి కాల్ చేసి, మేడం అభి సార్ ఎక్కడికి వెళ్ళారో నాకు తెలుసు. అభి సారు చామంతి వాళ్ళ ఇంటికి బర్త్డే పార్టీకి వెళ్ళారంట, నాకు చామంతి చెప్పింది అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి బర్త్డే పార్టీకా? అంటే ఈరోజు స్వర బర్త్డేనా? బర్త్డే కోసం అభి స్వర దగ్గరకు వెళ్ళాడా అని చెప్పి ఝాన్సీ కంగారు పడుతూ ఉంటుంది. నిన్నేమైనా రమ్మందా చామంతి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. లేదు మేడం, నేను వస్తానన్నా సరే చామంతి ఒక్కసారిగా కంగారు పడింది, రావద్దు అని చెప్పింది. ఈరోజు అక్కడ బర్త్డే పార్టీకి అభి సార్ వస్తారు అన్న మాత్రమే చెప్పింది. ఎవరి బర్త్డే పార్టీయో కూడా నాకు చెప్పలేదు మేడం అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న ఝాన్సీ అయితే సరే నేను ఉంటానని చెప్పి ఫోన్ పెట్టేసి ఫోన్ను విసిరేసి, ఏంటి ఇప్పుడు ఆ అభి స్వర దగ్గరికే వెళ్ళాడు, స్వర బర్త్డే అంట, తన బర్త్డేని సెలబ్రేట్ చేయడం కోసం చామంతి ఇంటికి వెళ్ళాడు అభి అని చెప్పి చాలా కోపంతో రగిలిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.